ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. ఆమెతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, బయట ఎక్కువగా చూసుకుంటే లవ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇదే పదంగా ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది. అసలు ఈ లైఫ్ స్టైల్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈ లివింగ్ రిలేషన్ అనేది అసలు కరెక్టేనా? అసలు సరైన పద్ధతేనా? అసలు ఇప్పుడు పిల్లలు చేస్తుంది మంచి అంటారా, చెడు అంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను దీని. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్టా తప్ప అని ఎందుకు అడగట్లేదు? లివింగ్ రిలేషన్ తప్ప కరెక్టా అని ఎందుకు అడుగుతున్నారు? అందులోనే తెలిసిపోతుంది కదా. అమ్మ పలానోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇది కరెక్టా అని మీరు మనం ఎవరైనా అడగం. ఎందుకంటే అది మన సాంప్రదాయము. ఎవరైనా సరే ఒక ఆడ మగ కలిసి ఉండాలి అంటే మన భారతీయ సంస్కృతి ఏంటంటే పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరు ఒకటవ్వాలి. అదే మన సంస్కృతి. ఈ లివింగ్ అంటే మీకు డౌట్ ఎందుకు వచ్చింది? అమ్మ ఇది కరెక్టా కాదా అంటే తప్పు కాబట్టే మీకు అనిపించే నన్ను అడిగారు. అమ్మ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు తప్పు చేశారా కరెక్ట్ చేశారా అని ఎవ్వరు అడగరండి ప్రపంచంలో. అంటే అమ్మ ఇప్పుడు ఎలా అంటున్నారంటే యూత్ సంథింగ్ ఇప్పుడు చూసుకున్న వెంటనే అంటే కలుసుకున్న కొన్నాళ్ళు ప్రేమని పెళ్లి చేసేసుకుని విడిపోయే కన్నా, లేదా సంథింగ్ పెద్దలు చూసిన పెళ్లి వాళ్ళు చూసారని మా అభిప్రాయాలు కలవకుండానే పెళ్లి చేసుకుని తర్వాత గొడవలు పడి విడిపోయే కన్నా ఈ ముందే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి ఒకళ్ళని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే మా బంధం స్ట్రాంగ్ ఉంటుంది అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. మీ పాయింట్ కే వస్తున్నా. సరే, మీరు అన్నట్టుగా, ఎందుకంటే మీరు కూడా యూత్, మీకు కూడా పెళ్లి కాలేదు కాబట్టి సో మేమందరం పాత తరం వాళ్ళము. మాదంతా మా పద్ధతులు, మా మాటలన్నీ పాత చింతకాయ పచ్చడి ఉండొచ్చు. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కాకపోతే లివింగ్ రిలేషన్ లో మీరు అన్నట్టుగా ఇద్దరం కలిసి ఉంటాం, కొన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకుంటే కలిసి ఉంటాము, లేక పెళ్లి చేస్తాం. అర్థం చేసుకోలేకపోతే అంటే అర్థం చేసుకోకపోతే మరి ఇద్దరు ఒకటే అంటే నిజంగానే మీరు ఒక అగ్రిమెంట్కి వచ్చారండి. సరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరం మనం కలిసి ఉందాం కొన్ని రోజులు, మన ఇద్దరిది నీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిస్తే మన ఇద్దరం అంటే అది ట్రయల్ బేసిసా కాదా? ట్రయల్ బేసిసా? మీరు ఒక షాప్కి వెళ్తారండి, మీరు ఒక వస్తువు కొంటారు, వాళ్ళు అంటారు సార్ ఇది మీరు మేడం ఇది తీసుకెళ్ళండి, ఇది మీకు నచ్చితే ఉంచుకోండి లేకపోతే రిటర్న్ చేయండి కదా అంటాం కదా. సో అప్పుడు నా ట్రయల్ బేసిస్ మీదనే మీరు ఇద్దరు లైఫ్ లో ఉండాలని అనుకుంటున్నారు. మీకు అదే చూడండి, అదే కొన్నారనుకోండి, ఇది రిటర్న్ ఉండదు, ఓకే ఇది మీ నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడే డిసైడ్ చేసుకోండి అంటే మనం పలు విధాలుగా దాని కిందేసి పైనేసి ఓపెన్ చేసి అన్ని చూసి ఇది పర్ఫెక్ట్ ఉంటేనే నేను తీసుకుంటా, లేకపోతే నేను తీసుకుని, ఎందుకంటే ఇది నేను రిటర్న్ తీసుకోను కాబట్టి. సో ఇప్పుడున్న సందర్భాల్లో ఆ వారం రోజులు సంథింగ్ రిటర్న్ ఆప్షన్ వారం రోజులు 1 వీక్ ఉంటే ఆ 1 వీక్ దాన్ని యూజ్ చేసి రిటర్న్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి? ఓ చిన్నది పొరపాటున మీరు ఒక బల్బ్ తెచ్చుకున్నారండి, వాడు మీకు టెస్ట్ చేసి ఇస్తాడు, మా సార్ వెలుగుతుందా ఇంటికి వెళ్ళాక అది మీరు అంటే కనెక్షన్ ప్రాబ్లము లేకపోతే వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే అది వెలగదు, వెంటనే తీసుకెళ్ళి రిటర్న్ చేస్తారు, మీరు పెట్టుకోరు, ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఉన్నది కాబట్టి. లివింగ్ రిలేషన్ కూడా అంతే అన్నమాట. నాకు ఏమాత్రం నచ్చకపోతే మీ ఆప్షన్ ఏంటంటే నేను రిటర్న్ చేస్తా అంటే ఈ ట్రయల్ బేసిస్ లో ఇది ట్రయల్ బేసిసే కదా. ఏమంటే మీ అభిప్రాయాలు నచ్చకపోయినా అంటే ఇది ఏంటంటే కంఫర్టబిలిటీ ఉండాలి, మీరు నేను ఏం చేసినా అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ప్రతి ఒక్కటి మనం ఈక్వల్ షేరింగ్ ఉండాలి, ఆ మూడు కలిస్తేనే మనం కలిసి కాపురం చేస్తాము లేకపోతే లేదు అనే అభిప్రాయంతో మీరిద్దరు కలిసి ఒక లివింగ్ రిలేషన్ లోకి వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఎంతవరకు హక్కులు ఉంటాయండి? ఓకే, అంటే ఏంటంటే ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి అంటే ఐఎమ్ సారీ టు సే మీ ఇద్దరు కలిసి వచ్చినప్పుడు ఒకటే రూమ్ లో ఒక మగ ఆడ కలిసి ఉన్నప్పుడు అంటే మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉండదు అని ఎవరైనా గ్యారెంటీ రాసిస్తారా? ఉంటుందా? ఉండదండి, అది ప్రకృతి అంతేనా. ఒక ఆడ మొగ ఇద్దరు ఇష్టపడిన వాళ్ళు కలిసి ఒక చోట ఉన్నప్పుడు కంపల్సరీగా అది జరుగుతుంది. మరి జరిగాక మరి దాని తర్వాత ఒకవేళ మీ ఇద్దరు ఒకరికొకరు నచ్చకపోతే మరి మీరు బయటికి వెళ్ళిన తర్వాత వేరే పెళ్లి చేసుకుంటారా? ఓకే సరే చేసుకుంటారే కప్పిపుచ్చి అనుకోండి. మరి అమ్మా నువ్వు ఎక్కడున్నావు అంటే అమ్మా నేను ఒక ఫలానా అబ్బాయితో ట్రయల్ బేసిస్ లో కలిసి ఉంటున్నాను అంటే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఏ తల్లి తండ్రి ఒప్పుకుంటారా? కింద కామెంట్స్ చేయండి.
పర్లేదు మా అబ్బాయి గాని మా అమ్మాయి గాని వేరే వాళ్ళతో కలిసి ఉన్నా మాకేం పర్వాలేదు, వాళ్ళ తర్వాత నచ్చితే మేము పెళ్లి చేస్తాం, లేకపోతే విడిపోతారు, మాకేం ప్రాబ్లం లేదు, ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నా కూడా మాకు ప్రాబ్లం లేదని ఏ తల్లిదండ్రులు చెప్తారండి? ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు చెప్పకుండానే కదా మీరు చేస్తున్నారు. అంటే ఎవరైనా సరే ఒకరికి చెప్పకుండా ఒకరిని చేస్తున్నారంటే అందులో తప్పు ఉన్నట్టే కదా. మరి తప్పు అని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు దీనికి ఆప్షన్ చేస్తారు? మీరు కలిసి కాపురం చేస్తారు, కలిసి ఒకరికొకరు తినిపించుకుంటారు, ఒకరికొకరు షేర్ చేసుకుంటారు, ఒకరు వాళ్ళు ఒకరు పడుకుంటారు, ఇంకా ఏవో పనికిరాని పనులను చేస్తారు. ఆ పెళ్లి అనేది మీకు ఎందుకు ప్రాబ్లం? ఎందుకంటే మీకు బాధ్యతలు అవసరం లేదు, ఇద్దరు మిగతా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు, కానీ అది వద్దు. సరే, ఇద్దరు మీరు అన్నట్టుగా ట్రయల్ బేసిస్ లో తెచ్చుకున్నారు, గ్యారంటీ పీరియడ్ లో అది సరిగ్గా పనిచేయలో తీసుకెళ్లి రిటర్న్ చేశారు. అట్లానే అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు, వెళ్ళిపోయారు. ఓకే, బ్రేకప్ అనుకున్నా, నీ పద్ధతులు నాకు నచ్చలేదు, మా ఇంటి పద్ధతి ఏమో పొద్దున్నే తెల్లవారుజామున 6ంటికి లేచేది, నువ్వేమో 11 గంటలకు లేస్తున్నావు, ఈ ట్రయల్ బేసిస్ లో నువ్వు నాకు నచ్చలేదు. ఒక పెళ్లి చేసుకున్నాక నాకన్నా తనకి ఈ అబ్బాయికి నాకన్నా ముందు ఇంకొక అమ్మాయితో సంబంధం ఉంది, లేదా ఈ అమ్మాయికి నాకన్నా ముందే ఇంకొక అబ్బాయితో సంబంధం ఉంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అదే నేను మీకు చెప్తున్నా. మీరు బ్రేకప్ చెప్పుకున్నారు, సరే, ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆ చంప ఈ చంప వాయించి నోరు మూసుకో, ఇంకా నువ్వు ఈ ఘనకార్యం చేసావా అని చెప్పేసి పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా అమ్మాయితో గాని అబ్బాయితో గాని నువ్వు కలిసి ఉంటావా? జీవితాంతం నిన్ను అది వెంటాడదా? ఒకవేళ మీ ఫిజికల్ రిలేషన్ లో ఒకవేళ అమ్మాయికి ఏదన్నా అంటే కమిట్ అయిపోయి కన్సీవ్ అయితే ఎవరు బాధ్యత? వీటన్నిటికీ ఏంటండి ఈ రిలేషన్షిప్ అనేది? అంటే నేనేమంటానంటే, ఇప్పుడు సపోజ్ మీరు వెళ్తున్నారు, మేడం బ్యాంక్ దారి ఎటు అంట అని మీరు అన్నారు. సరే, ఇదిగోండి ప్రతి ఒక్కరు అదే దారిలో వెళ్తున్నారు, వెళ్ళండి సంజయ్ అని చెప్తా. అట్లా కాదు, నేను అలా వెళ్ళను, నేను వెనక నుంచి వెళ్తానంటారు. ఆ వెనక నుంచి ఎవ్వరూ వెళ్ళరు. ఆ దారి అంతా రాళ్ళు ముళ్ళులు అదేంటి చెట్లు అవన్నీ ఉంటాయి, దాటుకొని వెళ్ళాలి. అంటే జనరల్ గా మీరు ఇలా వెళ్తే సేఫా, అలా వెనకకి తిరిగి ముళ్ళులు దారులు గుచ్చుకుంటూ వెళ్తే సేఫా? ఇది కూడా అంతే. పెళ్లి చేసుకుంటే అంటే రేపు పొద్దున అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసి కాపురం చేస్తున్నారా, రావట్లేదా, మనస్పర్ధలు వస్తున్నాయి, కానీ అట్లీస్ట్ మీకు ఎవరైనా తల్లిదండ్రులకైనా తెలుస్తుంది కదా, తల్లిదండ్రులనే సపోర్ట్ చేస్తారు కదా. ఇందులో మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? మా సావిత్రి, సీతాదేవి, ద్రౌపది ఇలాంటి మహాపతివ్రతలను చూసిన స్థలం అమ్మ ఇది భారతదేశం. కానీ ఇలాంటి చోట ఇలాంటి లైఫ్ స్టైల్ తీసుకురావడం, అసలు అమ్మాయిలు ఏ ఉద్దేశం అనుకుంటున్నారు, అబ్బాయిలు ఏ ఉద్దేశం అనుకుంటున్నారు, అసలు ఇలాంటి ధోరణికి ఎలాగ ఏ విషయాలు ప్రభావితం చేస్తారు? ఏ విషయం అంటే అందరూ అంటే మనం అంతా అంటే విదేశీయులందరూ మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి అంటే వాళ్ళు మనని అనుకరిస్తుంటే మనం ఏం చేస్తామంటే అదే, ఇది మన సంస్కృతి కాదండి. పెళ్లి కాకముందు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం అనేది మన సంస్కృతి కానే కాదు. సో అది మనం అడాప్ట్ చేసుకున్నాం. సో అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా నేను వేరే దారిలో వెళ్తాను అంటే కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయి. రేపొద్దున నిజంగానే అమ్మాయి కన్సీవ్ అయిపోయిన తర్వాత ఆ పుట్టేవాడికి అయితే నువ్వు కొత్త పెళ్ళైన తర్వాత నేను 4 నెలల కట్టుతో ఉన్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా ఒప్పుకోరు. మరి వాడిని ఏం చేస్తారు కదా? అంటే వాళ్ళకి ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా ఎక్కడో వదిలేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక సోషల్ యాక్టివిటీ అంటే యాంటీ సోషల్ యాక్టివిటీ చేసి ఇలాంటి పనులు చేసి మళ్ళీ అది కూడా మనకే భారం కదా. అంటే ఎటువంటి డిసిప్లిన్ లేకుండా పెంచితే అట్లాగే ఉంటారు కదా పిల్లలు. ఓకే, పోనీ కన్సీవ్ కాలేదు, ఆ అబ్బాయికి చాలా ఇష్టపడ్డ అమ్మాయి అంటే ఎలాగైనా ఈ అమ్మాయి పొరపాట్లు ఉన్నా కూడా నేను భరిస్తాను, ఈ అమ్మాయితో నా లైఫ్ అంతా నేను ట్రావెల్ చేస్తాను అని అబ్బాయి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ అమ్మాయి ఏంటంటే నాకు అట్లాంటి ఫీలింగ్స్ లేవు నీ మీద, నీ పద్ధతులు నాకు నచ్చలేదు, ఓకే మీకు ఒక చెల్లి ఉంది, నాకు ఆడపడుచులు ఉండకూడదు, నీకు అమ్మగారు ఉన్నారు, నాకు అత్తగారు ఉండకూడదు, నేను కలిసి ఉండడం కుదరదు అని అమ్మాయి చెప్పినప్పుడు నిజంగా అబ్బాయి మనస్ఫూర్తిగా ఈ అమ్మాయితో నేను ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు అబ్బాయి బాధపడతాడా? బాధపడడా? ఎవరైనా ఇరువైపులా ఎటువైనా. అంటే వీటన్నిటికీ ఏంటండి కారణం ఏంటి చెప్పండి? అంటే మీరు ఒక బాధ్యత లేకుండా ఎక్కడో సంస్కృతి మీరు అడాప్ట్ చేసుకొని మీ జీవితాలు మీ గొయ్యిలు మీరే తోకుంటున్నారనమాట. ఏ తల్లిదండ్రి కూడా నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ నాకు పెళ్లి చేసుకోవటం లేదు, కానీ మేమిద్దరం కలిసి 1 సంవత్సరం పాటు కలిసి ఉంటాము అంటే ఏ తల్లిదండ్రి ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నారే అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈ కాన్సిక్వెన్సెస్ కు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి కదా. కాబట్టి లివింగ్ రిలేషన్షిప్ అనేది
ఏ మాత్రం కరెక్ట్ కాదండి. మీరు మాట్లాడుకోండి, కూర్చోండి, మాట్లాడుకోండి, లేదా ఒకటే అగ్రిమెంట్ పెట్టుకోండి. ఎస్, మేమిద్దరం కలిసి ఉంటాము, ఎటువంటి ఫిజికల్ రిలేషన్ మా మధ్యలో ఉండదు. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అంటే మా ఫ్రెండ్షిప్ లో ఈ అడుగు ముందుకు వేసేటప్పుడు మేము ఎంత పవిత్రంగా ఉన్నామో, మళ్ళీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటేనే మా ఫిజికల్ రిలేషన్ ఉంటుంది. లేదు మా ఇద్దరి ఒకరి అభిప్రాయంలో ఒకరికి నచ్చకపోతే ఎంత ప్యూర్ గా వెళ్ళామో అంతే ప్యూర్ గా ఒకరికొకరు వీడిపోతాము అని ఎవరైనా చెప్తారా అండి? అది సాధ్యమా? కాదు. మరి అలా అంటప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, జరగపోతాయి అని తెలిసినప్పుడు మీ గొయ్యి మీరు ఎందుకు తవ్వుకుంటారు? లేదు, నిజంగానే మీరు అన్నట్టుగా ఒకరికొకరు తెలుసుకుంటాము, నచ్చితే చేసుకుంటాం అన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది కదా? పొద్దునంతా మాట్లాడుకుంటారు, కలిసి ఉండండి, కలిసి బయటికి వెళ్ళండి. తర్వాత ఎవరి పోనీ మీ చుట్టాలింట్లోనే ఎవరింట్లోనే ఇదిగో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంచలేకపోతే హాస్టల్లో ఉంచండి. ఇద్దరు అప్పుడు తెలుసుకోలేరా? అంటే రాత్రిపూట ఒకటే ఇంట్లో కలిసి ఉంటేనే మీ అభిప్రాయాలు తెలుసుకుంటారా కదా? అలా కాదు కదండి. అంటే ఎంతసేపు వచ్చేసి మీకేం కావాలో అది తీసేసుకొని మిగతా అది వదిలేస్తున్నారు. ట్రయల్ బేసిస్ లో బాగుంటే పెట్టుకుంటున్నారు, లేకపోతే దీనికి గ్యారెంటీ లేదు, ఏం లేదు అని వదిలేస్తున్నారు. అదే వాడు గ్యారెంటీ ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? దాన్నే రిపేర్ చేసుకొని, దాన్నే అతుకులు పెట్టుకొని, దాన్నే పని చేసుకుంటా అలాగే చూస్తున్నాం. ఇదేంటంటే మీ ట్రయల్ బేసిస్ కదా, ఇష్టం ఉంటే ఉంచుకుంటాం, వదిలేస్తున్నారు. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఐఎమ్ సో సారీ. అంటే ఎవరికైనా కోపం రావచ్చు, మేడం ఇలా చెప్తున్నారని. మీకు మీరు అంటే మనస్సాక్షిగా ఆలోచించుకోండి, ఇది కరెక్టా లేదా అని. టెక్నాలజీ మారుతుంది, మన లైఫ్ స్టైల్ టెక్నాలజీకి అనుగుణంగా మారితే అది ప్రాబ్లం లేదు, కానీ మరి మార్పు మంచి కోసం ఉండాలి, ఇలాంటి మార్పు కాదు. ఎగ్జాక్ట్లీ అమ్మా. అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మన పురాణాల్లో ఎన్నో చోట్ల రాసిపెట్టి ఉంది. సావిత్రి, సీత, దమయంతి, అరుంధతి, మహాప్రతివ్రతలని వీళ్ళ పేర్లు విన్నాం మనం. వీళ్ళ పేర్లు అలా చరిత్రలో నిలిచిపోయి అంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ కట్టుబాట్లే కారణం. అంతే. అలాంటి కట్టుబాట్లు అలవర్చుకుంటే ప్రతి స్త్రీ కూడా చరిత్రలో నిలిచే స్థాయిలో ఉంటుంది. అంతేగాని ఇలాంటి నా నోటితో నేను చెప్పలేకపోతున్నా వల్గర్గా, కానీ అర్థం చేసుకుంటా. డిసిప్లిన్ అండి, అంతే. ఎవరికైనా ఒక లైఫ్ మనం జీవితంలో మంచిగా ఉండాలి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది చేసినా కూడా తల్లిదండ్రులకు చెప్పండి. తల్లిదండ్రులు నిజంగా ఒప్పుకుంటే సరే మీ ఇద్దరు కలిసి ఉండండి అంటే కలిసి ఉండండి. రేపొద్దున ఏది జరిగినా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.